హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం జర్మనీలో ఉద్యోగం అత్యధిక వేతనం. ఈనాడులో ఏదైతే ఆర్టికల్ వచ్చిందో అది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, జర్మనీ వెళ్ళాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ మనీ మళ్ళీ రికవరీ ఎలా అవుతుంది, ఎన్ని మంత్స్ అక్కడ ఉంటాం, మీకు జర్మనీలో ఎన్ని ఇయర్స్ అయితే పిఆర్ వస్తుంది పర్మనెంట్ రెసిడెన్స్, అండ్ అక్కడ నుంచి 2 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టామ్కమ్ తెలంగాణలో ఏదైతే ఉందో టామ్కమ్ ద్వారా చాలా మంది వెళ్ళేవారు. అలాగే ఏపీకి సంబంధించి కూడా ఒక వెబ్సైట్ ఉంది. టామ్కమ్ యొక్క వెబ్సైట్ లింకు అండ్ ఏపీ వెబ్సైట్ లింక్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్మనీలో ఉద్యోగం, లక్షల్లో వేతనం, ఐటీఐ అర్హతతో ఉద్యోగ అవకాశాలు. ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఐటీఐ డిప్లొమా విద్యార్హతలు ఉన్నా చాలు. అంటే ఇది మెయిన్ టార్గెట్ ఏంటంటే మీకు బీటెక్ అవసరం లేదండి, డిప్లొమా ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఏపీ గవర్నమెంట్ కనీస అనుభవం ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కి అండ్ టెక్నికల్ స్టూడెంట్స్ కి చాలా స్పోర్టివ్ గా ఉంటుంది. ఎంత జర్మనీ భాషను నేర్పిస్తారండి. అందులో వచ్చేసరికి 6న A1 A2 అని 2 విభాగాలుగా ఉంటాయి అనమాట. A1 A2 ఇది జర్మనీ లాంగ్వేజెస్ కి సంబంధించి. ఈ A1 A2 కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి మినిమం మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బేసిక్ ఉండాలి. ఎందుకంటే ముందు ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. క్లియర్గా చెప్తున్నా చూడండి. ఆన్లైన్ ఇంటర్వ్యూలో బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. మీ యొక్క బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ లేదా మీకు తెలిసిన కొన్ని కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో చెప్పవలసి ఉంటుంది. అది మీరు ఓకే అయిన తర్వాత మాత్రమే జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సెలెక్ట్ చేయబడతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఉంది. ఆహారం, వసతి, విమాన వీసా ఛార్జీలు అభ్యర్థులే భరించవలసి ఉంటుంది. ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత ప్రొబేషన్ పూర్తయ్యాక ఆ ఖర్చులను తిరిగి చెల్లిస్తారు. క్లియర్గా చూడండి, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మనీ అది మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత మీకు రిఫండ్ అవుతుంది. దీనికి దరఖాస్తు ఎలా అప్లై చేయాలి ఇక్కడ చూడండి. దరఖాస్తు ప్రక్రియ ఇలా అని ఉంది. ఇక్కడ చూడండి, అర్హత ఆసక్తి ఉన్నవారు apssdc.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ రుసుము 3 వాయిదాల్లో చెల్లించాలి. అంటే మీరు 1,15,000 అనేది 3 terms లో పే చేయాల్సి. మీకు వర్క్ అనేది తెలిసి ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, దానితో పాటు జర్మనీ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి వయసు 30 ఏళ్లకు మించి ఉండకూడదు. అంటే 18 to 30 years వరకు మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెలకు భారతీయ కరెన్సీ ప్రకారం 2,60,000 నుండి 2,70,000 జీతంతో ఉద్యోగం ఇస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2,60,000 to 2,70,000 అనేది జర్మనీలో మనకి ఇవ్వబడుతుంది. ఇక్కడ తెలంగాణలో టామ్కమ్ ఆఫీస్ ఏదైతే ఉందో, అలాగే ఏపీ గవర్నమెంట్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు. జర్మనీ వెళ్ళే వరకు మీ స్కిల్స్ ఎలా నేర్పించాలి, అక్కడ వీసా ప్రాసెస్ ఏంటి అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. దీనికి మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మినిమం కొంచెమైనా నేర్చుకోండి. దాంతోపాటు A1 A2 జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోండి. మొత్తానికి 2,50,000 to 2,80,000 వరకు జర్మనీకి మనకి ఖర్చు అవుతుంది ఎక్స్పెక్టెడ్. మీరు ఒకసారి అడగండి, డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లు అనేవి మన లింక్ బయోలో ఇస్తాను. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఇన్స్టా ఫాలో అవ్వండి, అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీక్ 2 వీడియోస్ పెట్టాలనుకుంటున్నాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఇన్స్టా ఫాలో అవ్వండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. మీరు బీటెక్, ఐటీఐ, డిప్లొమా, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయ్యండి, వర్క్ తెలియక ఇబ్బంది పడితే కనుక మేమున్నాం. మేము SR ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ మీకు ప్రతిదీ బేసిక్స్ నుంచి, అంటే ABCDలు ఎలా నేర్పిస్తారో పిల్లలకి, అలా బేసిక్స్ నుంచి ఒక స్విచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి టెక్నికల్ స్కిల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మాది. మేమున్నాం. మా యాడ్ ఒకసారి చూద్దామా. మీరు బీటెక్, ఐటీఐ, డిప్లొమా ఎలక్ట్రికల్ స్టూడెంట్సా? మీకు ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్, ప్రాక్టికల్ వర్క్స్ తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి SR ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్, SR నగర్, హైదరాబాద్. కేవలం 45 daysలో 56 ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్ ప్రాక్టికల్స్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్.
PLA relay with sensor connections, DOL starter, star delta starter, control and power panel wiring, house and industrial wiring, VFD programming and connection, electrical drawings and troubleshooting. ఇంకా అడ్వాన్స్ ప్రాక్టికల్స్ అన్ని బేసిక్స్ నుంచి నేర్పించి 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. కోర్స్ ఫీ బీటెక్ స్టూడెంట్స్కి 22,000, ITI ET స్టూడెంట్స్కి 16,000, డిప్లొమా స్టూడెంట్స్కి 18,000, ఓన్లీ ప్రాక్టికల్స్ కావాలంటే 14,000 తీసుకుంటారు. శాలరీ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్కి 18,000 to 23,000, ITS స్టూడెంట్స్కి 16,000 to 20,000, డిప్లొమా స్టూడెంట్స్కి 17,000 to 22,000 వరకు ఇస్తున్నారు. ఇక్కడ 272 స్టూడెంట్స్కి పైగా జాబ్ ప్లేస్మెంట్స్ పొందారు. ఇక్కడ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నవి. మీ కొత్త బ్యాచ్ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడే కాల్ ఆర్ వాట్సాప్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి. ట్రైనింగ్ సెంటర్ అడ్రస్ వచ్చేసి సర్లా అపార్ట్మెంట్స్ 102 బిసైడ్ కెనరా బ్యాంక్, SR నగర్, హైదరాబాద్. ఇప్పుడే ఈ వీడియో మీ ఎలక్ట్రికల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్ ఎలక్ట్రీషియన్స్ కోసం ఒక బెస్ట్ స్టెప్ అవుతుంది. నేను పర్సనల్గా చాలా మందికి సజెస్ట్ చేశాను, అందుకే మీ అందరి కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను.